వెల్కమ్ టు రియల్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పార్టీ కార్యకర్తలకు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరిక. ఇష్టారీతిన కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తామన్న రామచంద్రరావు. బీజేపీపై ఎవరు పోస్టులు పెట్టినా కౌంటర్ ఇవ్వాలని సూచన. బీజేపీపై తప్పుడు పోస్టులు పెడితే కేసులు పెడతామని హెచ్చరిక. అన్నదాత సుఖీభవ నిధుల జమతో నర్సీపట్నం రైతుల్లో ఆనందం. చంద్రబాబు హామీ నిలబెట్టడంతో రైతులకు ఆర్థిక ఊరటనిచ్చిన ప్రభుత్వం నర్సీపట్నం రైతులకు రెండో విడత సుఖీభవ సహాయం చేయడంతో సంతోషం వ్యక్తం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. ఏబీఎస్ఓ సతీష్ కేసులో అభిప్రాయం చెప్తే కేసులు పెడతారా అని ప్రశ్న. ఇది అంబేద్కర్ రాజ్యాంగమా, తాలిబాన్ల రాజ్యాంగమా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బొత్స. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు ప్రియదర్శి ఆనంది జంటగా నటించిన ప్రేమంటే చిత్రం. నా బాగోగులు కోరుకుంటూ చిన్న కామెంట్ రూపంలో తనపై అభిమానం చూపిస్తూ ప్రోత్సహిస్తున్నారు. నిజమైన ప్రేమంటే అప్పుడే తెలుసుకున్నానన్న ప్రియదర్శి. ప్రేక్షకులు కూడా ఈ ప్రేమ కథను ఉత్సాహంతో ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం. రైతుల ఖాతాల్లో 7,000 రూపాయలు జమ చేసిన ప్రభుత్వంపై హర్షం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో రైతుల సంక్షేమాన్ని కేంద్రంగా చేసుకుని ప్రభుత్వం చేపట్టిన అన్నదాత సుఖీభవ పథకం రెండో విడత నిధుల జమతో ప్రాంతంలో హర్షం నెలకొంది. రైతు బాగుంటేనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందన్న దృఢ నమ్మకంతో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట తప్పకుండా నిలబెడుతున్నారని శాసనసభ స్పీకర్ అయ్యన్న పాత్రుడు తెలిపారు. నర్సీపట్నం నియోజకవర్గానికి 23 కోట్లు విడుదల చేయడం ద్వారా ప్రభుత్వం రైతుల పట్ల చూపుతున్న శ్రద్ధ స్పష్టమవుతుందన్నారు. అర్హత ఉన్న ప్రతి రైతుకు ఏటా 20,000 ఆర్థిక సాయం అందించడమే ప్రభుత్వ లక్ష్యమని, ఈ క్రమంలో నేడు కేంద్ర ప్రభుత్వం వాటా 2,000, రాష్ట్ర ప్రభుత్వం వాటా 5,000 కలిపి మొత్తం 7,000 రూపాయలు రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు తెలిపారు. పంట వ్యయాలు, కుటుంబ ఖర్చులు, రుణ ఒత్తిడిలో ఉన్న రైతులకు ఈ సాయం పెద్ద ఊరటనిస్తుందన్నారు. వ్యవసాయం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక కాబట్టి రైతు సంక్షేమాన్ని అత్యంత ప్రాధాన్యంగా కొనసాగించనున్నామని స్పీకర్ స్పష్టం చేశారు. మంచి కార్యక్రమానికి రంగరమణ గారికి ఇప్పుడు మళ్ళీ రెండో విడత ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అంటే 19వ తారీఖు కేంద్ర ప్రభుత్వం 2,000, రాష్ట్ర ప్రభుత్వం 5,000, మొత్తం 7,000 రూపాయలు వేళ మన రాష్ట్రంలో ఉన్న రైతులందరికీ ఖాతాలో వేయడం జరిగింది. మొత్తం మిగిలిన ఆర్థిక శాఖ 2 సార్లు వేస్తే ఏళ్ళతో 2 అయిపోయింది. ఇంకొకటి ఉండిపోయింది మనకి, ఇంకో విడత, అది 6,000 రూపాయలు. ఈ 6,000 రూపాయలు కూడా నెక్స్ట్ విడత వెయ్యాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద 46,85,838 మందికి ఇస్తున్నాం. 46 లక్షల మంది రైతులకు ఇవాళ ఇస్తున్నాం. మనం ఇప్పుడు నర్సీపట్నం నియోజకవర్గానికి వస్తాం. మన నర్సీపట్నం నియోజకవర్గానికి ఎంత డబ్బు ఇచ్చావు తెలుసా? పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెంలో జరిగిన జనసేన సభ్యత్వ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ భావోద్వేగంగా స్పందించారు. తన ఊపిరి ఉన్నంత వరకు రాజకీయాల్లో కొనసాగుతారని స్పష్టం చేసిన ఆయన, పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అవకాశం ఇస్తే మరోసారి ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి సిద్ధమన్నారు. చింతాడపల్లిలో వైసీపీ నుంచి జనసేనలో చేరిన నాయకులు, కార్యకర్తలను స్వాగతిస్తూ ఎన్నికల వరకే రాజకీయాలుంటాయని, ఎన్నికల తర్వాత మొత్తం సమయం నియోజకవర్గ అభివృద్ధికే కేటాయిస్తున్నానన్నారు. తన గెలుపు కోసం కూటమి నాయకులు, కార్యకర్తలు ఎనలేని కష్టాలు పడ్డారని, వారందరినీ గుండెల్లో పెట్టుకుని ముందుకు సాగుతున్నారని పేర్కొన్నారు. జనసేనలోకి చేరిన వారిని ఎక్కడా తక్కువగా చూడబోమని, అందరినీ సమానంగా తీసుకుని పనిచేయడమే తన ధ్యేయమన్నారు. ప్రజలిచ్చిన ప్రేమ, మద్దతు తనకు ఎంతో బలమిస్తున్నాయని, అభివృద్ధి తన రాజకీయాల లక్ష్యమని బొలిశెట్టి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఇవన్నీ తెలియకుండా
చాలామంది మాట్లాడుతున్నారు. ఆయనేమో నేను వస్తే రఫా పీకిలు కోసేస్తాడు. పీకిలు కోస్తారా? ఎవడైనా ఓట్లు వేస్తారు మీకు? నేను కన్నాలేసిన డబ్బు అంతా ప్రజలకు ఇస్తానని చెప్పి నీకు ఓట్లు వేస్తారు. నువ్వు పీకిలు కోస్తే కోయించుకుంటాక 5 సంవత్సరాలు చూసావు. నీకు కోసేస్తారేమో కానీ కోయించుకుంటాక సిద్ధంగా లేవని కూడా జగన్మోహన్ రెడ్డి గారికి ఈ వేదికతో తెలియజేస్తూ ఉన్నా. మేము అంటూ వస్తే ఒక్కొక్కరి సంగతి చూస్తానంటాడు. మీకు ఎందుకు ఓట్లు వేస్తున్నారు? అసలు పోలవరం ప్రాజెక్ట్ కడతా ఓట్లు వేస్తారు, లేకపోతే అమరావతి నగరాన్ని డెవలప్ చేస్తా ఓట్లు వేస్తారు, లేకపోతే టూరిజం డెవలప్ చేస్తా ఓట్లు వేస్తారు. అది మానేసి మేము వస్తే తెలుగుదేశం వాళ్ళ సంగతి చూస్తాను, జనసేన సంగతి చూస్తాను, లేకపోతే ఆఫీసర్ సంగతి చూస్తాను. నువ్వేమి చూడలేవు, నువ్వు మళ్ళీ రావు, కలగనొద్దని కూడా తెలియజేస్తా ఉన్నా. ఎవరైనా మీరు ఆ కోమాలో ఉంటే బయటికి రండి. ఇంతకంటే విధ్వంసం ఈ రాష్ట్రంలో ఏ మాజీ ముఖ్యమంత్రి చేయడు. వాళ్ళ నిబద్ధత వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వచ్చారు. పవన్ కళ్యాణ్ గారి సహకారంతో ఇద్దరు కలిసి అన్నదమ్ములే పనిచేస్తూ ఉన్నారు. మనం కూడా అలా ఉండవలసిన అవసరం ఉంది. ఈ 15 సంవత్సరాల్లో కూడా కలిసి ఉందామని వాళ్ళు చెప్తూ ఉన్నారు. కూటమి అనేది ఎప్పుడూ ఉంటుంది, దానికోసం ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. కలిపి నడవలసిన బాధ్యత నేను తీసుకుంటాను. ఎలాంటి ఇబ్బంది పడకండి. మీరు ఎవరైనా వస్తే ఇంకా వైసీపీ వాళ్ళకి ఆహ్వానం పలుకుతున్నాం. ఎందుకంటే ఆ పార్టీకి ఓటేస్తే రాష్ట్రం నష్టపోతుంది. మాకేమీ నష్టం లేదు. రాజకీయాలు చేస్తే నష్టం మాకు. రాజకీయాలు చేస్తే ఉన్న ఓపిక పోతుంది, అంతే తప్ప మేమే భయపడేది ఏం లేదు. కాబట్టి ఈరోజు మన కూటమిలోకి వచ్చిన రాజారావు కుటుంబానికి, దాంతోపాటుగా వారితో వచ్చిన వారి కుటుంబ సభ్యులందరికీ, వైసీపీ నుంచి వచ్చిన ప్రతి నాయకుడికి కూడా స్వాగతం పలుకుతూ రాబోయే రోజుల్లో ఒకే కుటుంబంగా, జగదే కుటుంబంగా మనందరం కలిసి విద్వేషాలకు తావు లేకుండా కలిసి పనిచేసి మరి మన ప్రతి పల్లెటూరుని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి శ్రీమతి ధనశ్రీ అనసూయ ఉక్కు మహిళా ఇందిరాగాంధీ స్ఫూర్తితో దేశంలోని మహిళలు అత్యున్నత స్థాయికి ఎదగాలని ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. ఇందిరాగాంధీ ధైర్యం, నాయకత్వం, దేశ సేవలో చూపిన దృఢ నిశ్చయం ప్రతి మహిళకు మార్గదర్శకమని పేర్కొన్నారు. మహిళలు విద్య, ఆర్థిక, రాజకీయ రంగాల్లో మరింత ముందుకు రావడానికి ప్రభుత్వం ప్రత్యేక పథకాలు అమలు చేస్తుందని వెల్లడించారు. గ్రామీణ మహిళలకు స్వయం ఉపాధి, నైపుణ్యాభివృద్ధి, భద్రత, సంక్షేమ రంగాల్లో విప్లవాత్మక కార్యక్రమాలు చేపట్టినట్టు తెలిపారు. ఇందిరాగాంధీ వంటి శక్తివంతమైన నాయకులు భారతదేశ ఉనికిని ప్రపంచానికి చాటినట్లు నేటి మహిళలు కూడా అలాంటి శక్తి, ధైర్యం, నాయకత్వాన్ని ప్రదర్శించాలని సీతక్క పిలుపునిచ్చారు. మహిళల ఎదుగుదలే సమాజ పురోగతికి మూలస్తంభమని స్పష్టం చేశారు. అంటే గ్రామీణ ప్రాంతాలలో ఒకప్పుడు పేదవాళ్ళందరూ ఎక్కువ వడ్డీ వ్యాపారుల దగ్గరికి వెళ్ళి డబ్బులు తీసుకొని వడ్డీలకు చక్ర వడ్డీలు కట్టలేక ఉన్న ఆస్తులు కూడా పోగొట్టుకుంటున్న క్రమంలోనే ఈరోజు ఈ సెర్ప్ అనేటువంటి సంస్థను, పేదరిక నిర్మూలన సంస్థను మనం తీసుకొచ్చి మరి గుప్పెడు బియ్యం నుంచి 10 రూపాయల పొదుపు నుంచి ఈరోజు ఒక్కొక్క గ్రూప్ 20 లక్షల రూపాయలు మీరు బ్యాంకు నుంచి తీసుకొని దాదాపుగా 99% అట్లా రీపేమెంట్ అనేది చాలా అద్భుతంగా చేస్తూ క్రమశిక్షణ కలిగినటువంటి ఒక పొదుపు ఉద్యమం, ఒక భావోద్వేగం లాగా అంటే ఈ సంఘంలో ఉంటే ఆర్థిక బలోపేతంతో పాటు సామాజిక సంబంధాలు, అక్క చెల్లెల రిలేషన్స్, ఒంటరి మహిళలు, ఇంట్లో అక్క చెల్లెలు లేకున్నా, తోబుట్టు లేకున్నా, భర్త లేకున్నా మాకు ఈ మహిళా సంఘంలో ఉండడం మూలంగా అనేక రకాల సపోర్ట్ లభిస్తుందని కూడా మా సర్వేలో తేలింది. ఇంకా అందుకనే బలోపేతం చేయడం జరుగుతుంది. దయచేసి మీరందరూ కూడా ఈ రోజు ఈ పంపిణీ కార్యక్రమాన్ని రకరకాల పొలిటికల్ లీడర్స్ ఏదో చేయాలని చూస్తున్నారు. ఒక స్ఫూర్తి కోసం ప్రతి మహిళ ఒక ఉక్కు మహిళగా ఎదగాలి అని మన ముఖ్యమంత్రి గారు 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేయాలనేటువంటి సంకల్పంతో మరి వడ్డీ లేని రుణాలు ఇప్పటికే 27,000 కోట్లకు పైగా మీకు ఇవ్వడం జరిగింది. మన డిప్యూటీ సీఎం గారు కూడా ఇప్పటికీ దాదాపుగా 800 కోట్లకు పైగా లాస్ట్ వడ్డీ డబ్బులను కూడా రీపే చేయడం జరిగింది. ఇంకా మిగతాయి కూడా ఈ మధ్య కాలంలో వాళ్ళు రిలీజ్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు ఒక క్రమశిక్షణతోటి ఎక్కడికి వెళ్ళినా ఈ చీరతో చూస్తే వీళ్ళు మహిళా సంఘం వాళ్ళు కాబట్టి ఇంత క్రమశిక్షణగా ఉన్నారు, ఉందాతనంగా ఉన్నారు అనేది కూడా మనం తీసుకురావాలి. ఆకాశమే అద్దగా ఎదగాలని ఆ కలర్ కూడా ఆకాశం కలర్ని తీసుకొచ్చినాం, చీరల కలర్. అంటే తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎన్ రామచంద్రరావు రాష్ట్రంలోని రైతుల పరిస్థితిపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవైపు పంట పొలాల్లో నష్టాలు, మరోవైపు రుణమాఫీ అమలు కాకపోవడంతో రైతులు బ్యాంకు అప్పుల ఒత్తిడికి గురైపోతున్నారన్నారు.
నల్గొండ జిల్లా పుల్లెంల గ్రామానికి చెందిన ఇద్దరు రైతులు వరుసగా ఆత్మహత్యలు చేసుకోవడం అత్యంత విషాదకరమని పేర్కొన్నారు. రైతు బంధు ఆగిపోవడం, సహాయక చర్యలు లేకపోవడం వల్ల రైతు కుటుంబాలు తీవ్ర ఆర్థిక కష్టాల్లో ఉన్నాయన్నారు. రామచంద్రరావు మాట్లాడుతూ గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వమే రైతులను జైలుకు పంపిన చరిత్ర ఉందని గుర్తు చేశారు. తమ పాలన వైఫల్యాలను దాటవేయడానికి బీఆర్ఎస్ ఇప్పుడు కేంద్రంపై నిందలు మోపుతోందన్నారు. పత్తి కొనుగోలులో పారదర్శకత, దళారుల జోక్యం తగ్గించేందుకు కేంద్రం కపాస్ కిసాన్ యాప్ ను ప్రవేశపెట్టిందని వివరించారు. ఈ యాప్ ద్వారా రైతులకు టైం స్లాట్లు కేటాయించబడతాయి. కొనుగోలు కేంద్రాల్లో రద్దీ తగ్గుతుంది. చెల్లింపులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లోకి జమవుతాయన్నారు. వచ్చే ఏడాది మార్చి వరకు కేంద్రం పత్తిని ఎంఎస్పీ రేటుకు కొనుగోలు చేస్తుందని భరోసా ఇచ్చారు. దళారుల ప్రచారాలను నమ్మొద్దని, అధికారిక కొనుగోలు కేంద్రాల్లోనే పత్తిని అమ్మాలని రైతులకు రామచంద్రరావు విజ్ఞప్తి చేశారు. కిషన్ రెడ్డి గారు ఇటు అగ్రికల్చర్ మినిస్టర్తోని, అదేవిధంగా మన టెక్స్టైల్ మినిస్ట్రీతోని, అక్కడ సిసిఐ చైర్మన్తో మాట్లాడిన తర్వాత వారు మాట్లాడి ఈ యొక్క వారితో పాటు రాష్ట్రంలో కూడా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో మాట్లాడి, టెక్స్టైల్ సెక్రటరీతో మాట్లాడి, జాయింట్ సెక్రటరీతో మాట్లాడి, జిన్నింగ్ మిల్లర్స్ అసోసియేషన్తో కూడా మాట్లాడి ఈ యొక్క సమస్యకి ఒక పరిష్కారం తీసుకురావడం జరిగింది. ఈల్డ్ ఎంతైనా కానీ ఏ ఒక రైతు కూడా, ప్రధానమంత్రి గారు స్వయంగా మాట్లాడారు, ఏ ఒక రైతు కూడా మేము కొనము అని చెప్పి వాళ్ళ ఫీల్ కావద్దు. ఎంత ప్రొడక్షన్ ఉంటే ఆ రైతు దగ్గర అంత ప్రొక్యూర్మెంటు కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా చేస్తుంది. ఎక్కడ కూడా దాన్ని తగ్గించే ప్రశ్న, ఎంత ఈల్డ్ ఉంటే అంత మొత్తం కొంటుంది. ఇది కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా తీసుకున్న నిర్ణయం. మా ఒక కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి గారి చొరవతో వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ప్రధానమంత్రి గారు స్వయాన ఈ యొక్క ఆదేశాన్ని కూడా వేయడం జరిగింది. ఈల్డ్ ఎంతైనా సరే మీరు తీసుకోండి అని చెప్పేసి. ఇక్కడ ఎటువంటి ఒక రైతులకు కానీ ప్రజలకు కానీ ఎటువంటి ఒక సందేహం ఉండాల్సిన అవసరం లేదు. ఎంత ప్రొడక్షన్ ఈల్డ్ ఉంటుందో అంతా ఎంఎస్పి ఫిక్స్ అయి ఉందో. 2 వెరైటీలు ఉన్నాయి, ఒకటి 8,000కు, 7,500కు, ఇంకోటి 8,000కు. ఆ సన్న వెరైటీ అది కూడా అన్నీ కూడా ఈరోజు ఏదైతే భారత ప్రభుత్వం ఉందో దాని కింద పనిచేస్తున్నటువంటి కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఈల్డ్ మొత్తం కొంటుంది ఎంఎస్పి ప్రకారము. రెండో విషయం వచ్చే వరకు మాయిశ్చర్ మీద చాలామందికి ఒక అనుమానాలు వస్తూ ఉన్నాయి. మాయిశ్చరు ఎక్కువ ఉంటే దాని రేట్ తగ్గుతుంది, కొనుగోలు తొందరగా ఉండవు అనేటటువంటి ఉంది. అయితే మాయిశ్చర్కు దేశవ్యాప్తంగా కూడా అది యూనిఫామ్ పాలసీ, ఒకటే పాలసీతోని మాయిశ్చర్ టెస్టింగ్ ఉంటుంది. ఆ మాయిశ్చర్ ఒక లిమిట్ ఏది ఉంటుందో ఆ దేశవ్యాప్తంగా ఏది ఉందో తెలంగాణ కూడా అదే మాయిశ్చర్ పాలసీ ఉంటుంది. దాని ప్రకారము ఎంత ఈల్డ్ వస్తే అంత ప్రజెంట్ ఎంఎస్పి ప్రకారం ఉంటుంది. రెండో విషయం వచ్చే వరకు జిన్నింగ్ మిల్స్ ఉన్నాయి. ఇక్కడ దాదాపు కొన్ని జిన్నింగ్ మిల్స్ 200 దాకా వాళ్ళు మోడర్న్ టెక్నాలజీతోనో ఇంకేదో వాళ్ళ పని చేస్తూ ఉన్నాయి. ప్రొక్యూర్మెంట్ దాంట్లో వారి యొక్క బ్యాకప్, వాళ్ళ లాజిస్టిక్ సపోర్ట్ ఉంటుంది. ఒక 100 జిన్నింగ్ మిల్స్ ఇంకా ప్రొక్యూర్మెంట్ క్యాపబిలిటీస్ లేవు. ఆ జిన్నింగ్ అసోసియేషన్స్ వాళ్ళతో కూడా జిన్నర్స్ మిల్స్ అసోసియేషన్తో మాట్లాడి వాళ్ళు కూడా ఈ కాటన్ వారి యొక్క ఏదైతే కొనే దీంట్లో రైతులకు సహకారాన్ని అందించమని చెప్పేసి కూడా అడగడం జరిగింది. దానికి కూడా ఆల్మోస్ట్ ఆ సంబంధించినటువంటి జనరల్ మిల్ సమోస్ అయినటువంటి ఒక ఏదైతే ప్రతి కొనుగోలు విషయంలో కూడా రైతులు ఎవ్వరు కూడా ఆందోళన చెందకుండా ఇది వచ్చే సంవత్సరం మార్చ్ వరకు కూడా కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుంది. వచ్చే సంవత్సరం మార్చ్ వరకు, ఇప్పుడే కాదు, ఈ యొక్క ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ అయినప్పటి నుంచి. పుట్టపర్తిలో జరిగిన సత్యసాయి శత జయంత్యుత్సవాల్లో పాల్గొన్న క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ భగవాన్ సత్యసాయి తన జీవితంపై చూపిన ప్రభావాన్ని హృదయపూర్వకంగా పంచుకున్నారు. Honorable Prime Minister Modi ji, Honorable CM Naidu ji, this is indeed a very, very special occasion. And I want to welcome all of you here to celebrate centenary year of our beloved Baba.
This place has brought so much comfort, purpose, and direction to millions of us. When I stand here, I am reminded of a number of ways Baba contributed in our lives in making us better human beings. I remember I was only 5 years old, and wherever I went, including my school, people around me would refer to me as वो जो छोटा बच्चा है ना जिसके बाल सत्य साई बाबा जैसे है, वो ही लड़का हो, वो बहुत शरारती लड़का था. मगर that was only because I had not had a haircut till the age of 5. मेरे बाल भी वैसे लंबे थे. I was too young to understand the enormity of Baba's contribution to humankind. I remember meeting him for the first time in the mid-90s. It was in Whitefield, and from there on, I had the honor of meeting him on a number of occasions. In fact, when I got to this place, I was sharing with the Honorable CM that, we played here in 1997, and the same thing was shared with our Honorable Prime Minister also, where I got to interact with Baba. Baba had this ability to be with you wherever in the mental space, wherever you were. And why I say this, because there were a number of questions going on in my head, whether should I be asking him or not? Is it appropriate to ask? And without asking those questions, Baba had answered those questions. That was an unbelievable experience for me. Because I was thinking, how did you know what was going on in my head? And he'd already answered, blessed me, given me direction. The number of things which, when one spent time with Baba, we learned so many things. And out of those so many things, there's one thing that I would like to mention here, is Baba always said, don't judge people. Understand them. Learn to accept the way they are and adapt accordingly. Because understanding creates acceptance. Acceptance builds adaptability. And when we adapt, many conflicts dissolve even before they take shape. He did it by giving us multiple examples. It was never an instruction to someone, go there and do this. He himself did it. He believed in helping people, healing them, and uplifting them. It was in his nature to give, to contribute, to bless people with better health, better mental space. We keep talking about good health. Sometimes it is only physical that we address, but I think mental health is equally important. And why I said earlier in my speech, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క రాష్ట్రంలోని ప్రతి మహిళకు సమాన గౌరవం, సంక్షేమం లక్ష్యంగా ప్రభుత్వం తీసుకుంటున్న కీలక నిర్ణయాన్ని వెల్లడించారు. రేషన్ కార్డున్న ప్రతి మహిళకు ఇందిరమ్మ చీరలను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేస్తామన్నారు. ఈ కార్యక్రమం మహిళా గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని, ముఖ్యంగా ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఇది చిన్న సహాయం కావచ్చు గాని పెద్ద స్థాయి ఆదరణను అందిస్తుందన్నారు. గతంలో ప్రజల నుండి విశేష స్పందన పొందిన ఇందిరమ్మ చీరల పథకాన్ని మరింత విస్తృతంగా అమలు చేయనున్నట్లు చెప్పారు. గ్రామీణ ప్రాంతాల్లోని మహిళలు, వృద్ధులు, రోజువారీ కూలీలు ప్రతి కుటుంబం ఈ పథకంతో లబ్ధి పొందాలని ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. మహిళలను శక్తివంతం చేసే దిశగా ప్రభుత్వం ఇప్పటికే అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని భట్టి స్పష్టం చేశారు. ప్రజలు ప్రభుత్వంపై నమ్మకం ఉంచారని, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోవడమే తమ ధ్యేయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మహిళలకి చీర ఇచ్చేటువంటి కార్యక్రమం ఇది. ఈ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మీ అందరికి కూడా ఇంకొక సూచన ఏంటంటే, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత మొట్టమొదటిసారి 10 సంవత్సరాలు మర్చిపోయినటువంటి వడ్డీ లేని రుణాలను కూడా ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. సో ఇచ్చే వడ్డీ లేని రుణాలను కూడా గతంలో కొంత రిలీజ్ చేశాం.
మళ్ళీ ఇప్పుడు కొంత రిలీజ్ చేస్తా ఉన్నాం. దాన్ని కూడా పెద్ద ఎత్తున మీరు మహిళలందరికీ అవగాహన కల్పించేటట్టుగా చేసి ఇంకా ముందుకు తీసుకొని పోయి బాగా ఇప్పుడే ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు పెట్రోల్ బంప్లు జిల్లా సమాఖ్యలు ఏ రకంగా అయితే సాధించారో ఎక్కడ బస్సులు మహిళా సంఘాలందరికీ సాధ్యమైనంత మేరకు ఎక్కడెక్కడైతే మీరు మహిళా సంఘాలు ముందుకు వచ్చి బస్సులు కొంటే ఆ బస్సుల్ని మళ్ళీ ఆర్టీసీకి అద్దెకు పెట్టి తద్వారా ఆదాయం వచ్చేటట్టుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళిక తయారు చేసింది. అట్లాగే మహిళా సంఘాలకి సోలార్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి కూడా ఇప్పటికే ఎంఓయూ చేసి వాటి ముందు తీసుకొని పోతాం. అంటే ఎక్కడ ఏ రకంగా అందుబాటులో వ్యాపారం చేయడానికి అవకాశాలు ఉన్నాయో ప్రతి దాంట్లో కూడా మహిళలను ఇన్వాల్వ్ చేసి దానికి వడ్డీ లేని రుణాలను ఇచ్చి పెద్ద ఎత్తున మీ అందరినీ అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచనతోనే రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. జిల్లా సమైక్య అధ్యక్షులు, మండల సమైక్య అధ్యక్షులు, అట్లాగే ఆ గ్రామ సమైక్యలో ఉన్నటువంటి నాయకురాళ్ళు అందరూ కూడా దీన్ని పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొని పోయి ప్రభుత్వం కల్పించేటువంటి ఈ అవకాశాలన్నీ అందిపుచ్చుకోవాలని మీ అందరికీ విజ్ఞప్తి. హిందూపూర్ లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై జరిగిన దాడి తర్వాత ఈ తీవ్ర సంఘటనపై రాష్ట్రంలోని ముఖ్య నాయకులు స్పందించకపోవడం ఆశ్చర్యకరమని వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ దీపిక ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ కార్యాలయం ధ్వంసం చేయబడినప్పటికీ హిందూపూర్ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ గాని, మంత్రి నారా లోకేష్ గాని ఒక్క మాట స్పందించకపోవడం ప్రజల్లో అనేక ప్రశ్నలు లేవనెత్తుతోందన్నారు. రాష్ట్రంలో చట్టం నిజంగా అమల్లో ఉందా, పోలీస్ వ్యవస్థ ఎక్కడ ఉంది అనే ప్రశ్నలను ఆమె ముందుకు తెచ్చారు. రాజకీయ విభేదాల పేరుతో కార్యాలయాలపై దాడులు చేయడం ప్రజాస్వామ్యానికి హానికరమని పేర్కొన్నారు. శాంతి భద్రతను కాపాడాల్సిన బాధ్యత ప్రతిష్టాత్మక నాయకులపై ఉందని, కానీ బాధితులను పరామర్శించడం గాని, దాడిని ఖండించడం కానీ చేయకపోవడం దురదృష్టకరమని దీపిక అన్నారు. ఘటనపై కఠిన చర్యలు తీసుకుని నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. 7 మరియు SC, ST అట్రాసిటీ కేసెస్ ఇలాంటివన్నీ పెట్టినారు. ఎంతవరకు న్యాయమని నేను అడుగుతా ఉన్నాను. లేకుండా ఉండే వాళ్ళ పైన కూడా ఆ రోజు కేసు అనేది వీళ్ళు కట్టించున్నారు. వేర్ ఇస్ లా అని నేను అడుగుతాను. ఈ రోజు ఏదో ఒక స్టేట్మెంట్ గానీ ఇవ్వలేదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తా ఉన్నాను. రాబోయే రోజుల్లో ఇలాగే మీరు రెడ్ బుక్ రాజ్యాంగాన్ని నడిపితే ఏ ఒక్క ప్రజలు ఊరుకుండేది లేదు. ప్రతి ఒక్క మీ మూవ్మెంట్ ని ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. ప్రతి ఒక్కరికి తెలుస్తా ఉంది టీడీపీ వాళ్ళు ఒక రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ప్రతి ఒక్క చోట జరుపుతా ఉన్నారు. ఒక గొంతు ఏదైతే మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉందో మీరు దాన్ని కేసులు పెట్టి నొక్కేస్తా ఉన్నారు. ఈరోజు ఎంతమంది పైన కేసు పెడతారని నేను ఈరోజు మిమ్మల్ని ప్రశ్నిస్తా ఉన్నాను. ఆ రోజు నియోజకవర్గంలో సిట్టింగ్ ఎమ్మెల్యే బాలకృష్ణ గారు అక్కడే ఉన్నారు. ఒకటి మన పార్టీ కార్యకర్తలు ఏం చేస్తున్నారు అనేది ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ ఆడున్నటువంటి ఎమ్మెల్యేకి కానీ అక్కడ ఉన్నటువంటి లీడర్స్ కానీ పోతుంది. నాకు తెలిసి ఇవి అన్ని చూస్తా ఉంటే బాలకృష్ణ గారికి తెలిసే ఇది జరిగింది. ఎందుకంటే అదైన తర్వాత కూడా బాలకృష్ణ గారు ఆ రోజు నైట్ ఎవరైతే పార్టీ వద్దకి వచ్చి గలాట చేసి ధ్వంసం చేసి వెళ్ళినారో వాళ్ళతో కూర్చొని మాట్లాడుతున్నారు. ఒక్కసారి వాళ్ళని అడిగింటే ఒక స్టేట్మెంట్ అనేది కూడా ఇంతవరకు వాళ్ళు కరెక్ట్ గా ఉంటే ఇంతవరకు ఒక స్టేట్మెంట్ కూడా బాలకృష్ణ గారు ఇడిచిపెట్టలేదు. దిస్ జస్టిఫైస్ బాలకృష్ణ గారు రెచ్చగొట్టి చేపించిండేది అని. మాజీ ఎంపీ వి హనుమంతరావు, సోనియా గాంధీ అనేక బడుగు బలహీన వర్గాల జీవితాల్లో వెలుగులు నింపిన మహిళా నాయకురాలని అభినందించారు. భారత రాజకీయాల్లో విలువలు, త్యాగం, ప్రజల పట్ల నిజమైన అనురాగం కలిగిన అరుదైన నాయకత్వం సోనియా గాంధీదేనని విహెచ్ పేర్కొన్నారు. సాధారణ కుటుంబాల కోసం తీసుకున్న నిర్ణయాలు లక్షలాది ప్రజలకు ఊతమిచ్చాయని అన్నారు. ఆ అమ్మ బడుగు బలహీన వర్గాలకు పంచాలని ల్యాండ్ సీలింగ్ తీసుకురావడం, ఆ ల్యాండ్ సీలింగ్ తర్వాత అసైన్ భూములు ఇవ్వడం, దున్నేవాడికే భూమి ఇచ్చిన తల్లి ఆమె. బడుగు అగ్రకులాల్లో పుట్టిన బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసింది కాబట్టి ఆమె చనిపోయిన రోజు యావత్ భారతదేశంలో మా తల్లులు, మా అక్కలు 2 రోజుల వరకు కూడా పొయ్యి ముట్టియలే, అన్నం తినలే. అంటే ఆమె మా అమ్మ పోయింది, మమ్మల్ని ఆదుకునే వాళ్ళు ఎవరని ఆలోచన చేసిన తల్లి. ఆమె జీవితాంతం ఆమెకు తెలుసు ఏదైతే చనిపోతారని, చంపుతారని తెలిసినా ఆమె ఏమన్నది, నా ఒక్కొక్క నెత్తురు చుక్క ఈ భారతదేశానికి బడుగు బలహీన వర్గాలకి అంకితం చేస్తా గాని నేను మాత్రం భయపడను, చనిపోయినా పర్వాలే బడుగు బలహీన వర్గాలకు న్యాయం చేస్తానని ఆలోచన చేసిన మహా తల్లి. ఆ తల్లిని ఎవ్వరూ మరవలేరు. ఏ గ్రామంలో అయినా, ఏ చిన్న ఏది కూరగాయలు అమ్ముకునే వారిని అడిగినా, కూలినాలు వారిని అడిగినా అమ్మ అంటే మా ఇంద్రమ్మ, మా అమ్మ. ఆమెనే ఈ బడుగు బలహీన వర్గాల గురించి అగ్రకులాల్లో పుట్టిన
బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేసిన మహా తల్లి. అదేవిధంగా మన రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు కూడా ఇవాళ రోజు ప్రభుత్వం వచ్చిన వెంటనే మహిళలకు సరి అయిన న్యాయం చేయాలి అనే ఆలోచన, మహిళలకు కూడా కోటీశ్వరులను చేయాలనే ఆలోచన కలిగింది. అదేవిధంగా ఇవాళ ఆయన జన్మదిన సందర్భంలో 1000 చీరలు అంటే ఒక కోటి చీరలు పంచడం జరుగుతున్నది. అంటే బడుగు బలహీన వర్గాల గురించి ఆలోచన చేసేదే కాంగ్రెస్ పార్టీ. ఆమె ఉన్నంత, ఆమె చనిపోయినా ఇవాళ కూడా ప్రజలు జ్ఞాపకం ఎందుకు పెడతారంటే ఆమె చేసిన మంచి పనులు. అగ్రకులాలలో పుట్టిన బడుగు బలహీన వర్గాలకు ఆలోచన చేయాలి అనే ఆలోచనతో, అదే ఆలోచనతో ఇవాళ రేవంత్ రెడ్డి గారు బడుగు బలహీన వర్గాలకు, ముఖ్యంగా మహిళలకు చీరలు పంచే కార్యక్రమం ఇవి రాష్ట్రం మొత్తంలో జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇంతటితో కాదు, ఇక ముందు కూడా ఏ తల్లిగానా మా అమ్మలు చనిపోయింది అనే భావనతో ఉండకుండా వారి గుర్తింపు గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు బడుగు బలైన వర్గాల గురించి ఆలోచన చేస్తూ ఆ అమ్మ ఒక్క రక్తం చుక్క కూడా ఈ దేశానికి అంకితం, చనిపోయినా పర్వాలేదని ఆలోచన చేసిన ఏకైక నాయకురాలు శ్రీమతి ఇందిరాగాంధీ గారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. పార్టీ కార్యకర్తలకు బీజేపీ అధ్యక్షుడు రామచంద్రరావు హెచ్చరిక. ఇష్టారీతిన కామెంట్ చేస్తే సస్పెండ్ చేస్తామన్న రామచంద్రరావు. బీజేపీపై ఎవరు పోస్టులు పెట్టినా కౌంటర్ ఇవ్వాలని సూచన. బీజేపీపై తప్పుడు పోస్టులు పెడితే కేసులు పెడతామని హెచ్చరిక. అన్నదాత సుఖీభవ నిధుల జమతో నర్సీపట్నం రైతుల్లో ఆనందం. చంద్రబాబు హామీ నిలబెట్టడంతో రైతులకు ఆర్థిక ఊరటనిచ్చిన ప్రభుత్వం. నర్సీపట్నం రైతులకు 2వ విడత సుఖీభవ సహాయం చేయడంతో సంతోషం వ్యక్తం. కూటమి ప్రభుత్వంపై మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఆగ్రహం. ఏబీఎస్ఓ సతీష్ కేసులో అభిప్రాయం చెప్తే కేసులు పెడతారా అని ప్రశ్న. ఇది అంబేద్కర్ రాజ్యాంగమా, తాలిబాన్ల రాజ్యాంగమా అని కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించిన బొత్స. ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు ప్రియదర్శి ఆనంది జంటగా నటించిన ప్రేమంటే చిత్రం. నా బాగోగులు కోరుకుంటూ చిన్న కామెంట్ రూపంలో తనపై అభిమానం చూపిస్తూ ప్రోత్సహిస్తున్నారు. నిజమైన ప్రేమంటే అప్పుడే తెలుసుకున్నానన్న ప్రియదర్శి. ప్రేక్షకులు కూడా ఈ ప్రేమ కథను ఉత్సాహంతో ఆదరిస్తారని ఆశాభావం వ్యక్తం. ఇవి ఈనాటి వార్తా విశేషాలు. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.